మీరు రైనింగ్ సీజన్ ఎప్పుడైతే మనకి క్లైమేట్ చేంజెస్ ఉంటాయో, సో అవును. కోల్డ్ మన హాట్ నుంచి రైనీ సీజన్ నుంచి వింటర్కి మారినప్పుడు ఎప్పుడైతే ఆ సీజన్స్ మారినప్పుడు ఏంటంటే ఆ నిమోనియా అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అంట. సో అది చిన్నపిల్లలు రావచ్చు, పెద్దల్లో కూడా రావచ్చు అనమాట. సో ఇక్కడ మోస్ట్ రిస్క్ ఎవరు ఉంటారంటే ఆ ఎక్స్ట్రీమ్ ఏజ్, సపోజ్ బాగా చిన్నవాళ్ళు లేదంటే బాగా పెద్దవాళ్ళు. ఓకే. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇమ్యూనిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఈ నిమోనియా అసలు ఏంటంటే చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళు వస్తుంది. పెద్దవాళ్ళు. సో అందులో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ కొన్ని ఉన్నట్టు. మైల్డ్ నిమోనియాస్ ఏంటంటే జస్ట్ జలుబు, దగ్గు, జ్వరం వచ్చేసి వెళ్ళిపోతాయి. అవును. కొంతమందికి సివియర్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇందులో ఏంటంటే చాలా రకాల నిమోనియాస్ ఉంటాయి. ఒకటి హాస్పిటల్ ఎక్వైర్డ్ నిమోనియా అంటాం అనమాట, హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిమోనియాస్ రావటం. ఇంకొకటి కమ్యూనిటీ ఎక్వైర్డ్, అంటే కమ్యూనిటీ నుంచి రావటం. ఇంకొకటి వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా, అంటే కొంతమందికి వెంటిలేటర్ పెట్టిన తర్వాత నిమోనియాస్ వస్తాయి. ఓకే. సో ఇందులో చాలా రకాల నిమోనియాస్ ఉన్నాయి. సో అలాగే బ్యాక్టీరియల్ నిమోనియా తీసుకుంటే మనం మోస్ట్లీ ఏంటంటే వీళ్ళకి